పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మాన్ ప్రాణాలు కోల్పోయాడు. 4 రోజుల క్రితం టీడీపీ గూండాల దాడిలో సాల్మాన్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి తర్వాత సాల్మాన్ కోమాలోకి వెళ్లిపోయాడు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాల్మాన్ ప్రాణాలు కోల్పోయాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పిన్నెల్లి గ్రామం వదిలి వెళ్లిపోవాలని సాల్మాన్ను టీడీపీ నేతలు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సాల్మాన్ బ్రాహ్మణపల్లిలోనే ఉంటున్నాడు. 2 నెలల క్రితం సాల్మాన్ మినహా ఆయన కుటుంబ సభ్యులు పిన్నెల్లి గ్రామానికి తిరిగి వెళ్లారు. తన భార్యకు అనారోగ్యంగా ఉంటే చూడ్డానికి పిన్నెల్లి గ్రామానికి నెల 10న వెళ్ళాడు. ఇక ఊళ్ళోకి రావద్దన్నందుకు ఎందుకు వచ్చావంటూ సాల్మాన్పై టీడీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సాల్మాన్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన కానించి తరుగుతున్నారు. ఆడవాళ్ళని మగవాళ్ళని ఇళ్లలో ఉంచట్లేదు. తరిమినరు. తరిమితే వెళ్ళిపోయాను. బ్యానపల్లి వెళ్ళిపోయి బ్యానపల్లిలోనే అద్దెకుంటున్నాను. నేను జ్వరం దగ్గర లేకపోయేసరికి ఆయన పిలిపించిన. మరి నాకు పొలం వేయటం చేత కాదు, మరి నువ్వు ఒక్కడ వేస్తావని అడగటానికి పిలిపించిన. పిలిపిస్తే ఇంకా వచ్చిండ్రు. 10 మంది దాకా ఏదో రాళ్లు తీసుకొని కొట్టిండ్రు. ఆడ కట్టెలు ఉంటే తీసుకొని కొట్టిండ్రు. తీవ్రంగా మేము కూడా కేకలు పెట్టి ఏడ్చుకుంటా ఆయన మీద పడి ఉంటే మమ్మల్ని కూడా నెట్టికి వేసిండ్రు. అటోళ్ళు ఇటోళ్ళు కేకలు పెట్టాకనే జనం వచ్చాకనే ఇంక వెళ్ళిపోయారు. అంటే ఎందుకు వచ్చినవు ఈ ఊరు, నేను రావద్దని చెప్పి బెదిరిస్తున్నాగా నువ్వు ఎందుకు వస్తున్నావో అని అన్నాడు. నమ్మకంగా రాగానే కొట్టడం ఇది దారుణం. ఎందుకు కొడుతున్నారు? మీరు వైసీపీ వాళ్ళు ఊళ్ళో ఉండకూడదు, వద్దు. మొత్తం 1160 కుటుంబాలు బయటికి పోయినాం. ఒక 100, 150 వచ్చి ఉంటాయి. ఇప్పుడు దొంగతనంగా వచ్చి ఉంటవే. గ్రామంలోకి వస్తే మీరు వద్దు పొమ్మని పోలీసు వాళ్ళే వద్దు అంటారు. మీరు వెళ్ళిపోండి. కోరిక చెప్పొచ్చారు. మీరు ఏ పరిస్థితిలో వచ్చారు ఏంది అని స్టేషన్ ఫోన్ చేసి సార్ ఇట్లా కొట్టినారు సార్ అంటే మీరు ఏమనుకుంటే ఎట్లా కొట్టినారని అసయ్య గారు అన్నాడు. సాల్మాన్ ఎవరు గొడవ పోయింది లేదు ఏమి లేదు, నన్ను కొట్టించినావు అని కచ్చబెట్టుకొని ఆ పేదరు అనే స్వామి కొట్టిండు. వచ్చిండు. తెల్లారుదాం లేచి ఏదైనా పలకరిస్తుంటే మాట్లాడుతుండు. వచ్చినాడు కొట్టిపారనకండి. కొట్టి రోడ్డు మేము పడేసిపోతే వేసుకొని వచ్చినా నేనే. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ మనకి ఫోన్ లైన్ అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ ఏంటి? సాల్మాన్ మరణించినట్టు తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ ఏంటి? చాలా దారుణమైన పరిస్థితి కార్తీక్. ఈ కూటమి ప్రభుత్వం స్టార్ట్ కాగానే వినుకొండలో రషీద్ ను ఇట్లానే నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగా 4 బజార్ల కూడల్లో అందరూ చూస్తుండగా పబ్లిక్ గా నరికి చంపేశారు తెలుగుదేశం నాయకులు. మళ్ళీ ఈరోజు సాల్మన్ పైన దాడి చేశారు. పిన్నెల్లి గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో పూర్తిగా అరాచకం నడుస్తుంది. పూర్తిగా అరాచక పాలన నడుస్తుంది. గురజాల ఎమ్మెల్యే ఎరపతిరేని అండతోనే ఇది నడుస్తుంది. గ్రామం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ యాక్టివ్ గా ఉన్నవారంతా లేకపోతే కార్యకర్తలు నాయకులకు సంబంధించి మీరంతా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీరంతా ఊరు వదిలి వెళ్ళిపోవాలంటూ హుకుం జారీ చేశారు. చేసిన తర్వాత అశోక్ ఒక్క నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాం. మనకి కాసు మహేష్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నేత మనకు అందుబాటులో ఉన్నారు. మహేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇవాళ టీడీపీ నేతల దాడిలో సాల్మాన్ మా వైఎస్ఆర్సీపీ కార్యకర్త మరణించినట్టు తెలుస్తుంది. మీ అభిప్రాయం ఏంటండి దీనిపైన? అవునండి, దురదృష్టకరం. మన ఎస్సీ నాయకుడు పిన్నెల్లి గ్రామంలో కేవలం ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే అండదండలతో అక్కడ సీఐ ఉన్నాడు, దాచేపల్లి సీఐ భాస్కర్ అని. మీరేమైనా చేసిరండిరా, కొట్టిరండి, చంపిరండి, మేము చూసుకుంటామని వాళ్ళు ప్రోత్సహించడంతో సుమారు 18 నెలల నుంచి ఎలక్షన్ అయిపోయిన కౌంటింగ్ రోజు నుంచి 200 కుటుంబాలు, మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు ఊరు వదిలిపెట్టి 200-300 కుటుంబాలు పాపం అడుక్కొని బతుకుతున్నారు. చివరికి కూలోళ్ళు లాగా, వాచ్మెన్ లాగా గుంటూరులో. సరే, మొన్న ఊర్లోకి పోయాడు, ఏదో చిన్న అవసరం ఉండే బట్టి. సాల్మన్ అనే నాయకుడు అవాంతరంగా వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టి రాడ్లతో, కర్రతో తల మీద. ఆ రోజే చెప్పారు డాక్టర్లు, కష్టము ఇతను ప్రాణానికంటే. ఆ రోజే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాం, కంప్లైంట్ ఇచ్చారు. చివరికి అది కూడా సెక్షన్ 307 పెట్టకుండా 324 గ్రీవియస్ హర్ట్, ఏదో దెబ్బ తగిలింది అని మళ్ళీ ఇద్దరి మీద కట్టారు. తెలుగుదేశం వాళ్ళ మీద కట్టాల్సింది, కొట్టినోళ్ల మీద కట్టాల్సింది, దెబ్బలు తిన్నోడి మీద కూడా కేసు కట్టారు. చివరికి 3 రోజుల నుంచి పాపం హాస్పిటల్లో, దేవుడు పాపం కరుణిస్తాడు, బతుకుతాడేమో అనుకున్నాం. దురదృష్టకరం, పాపం చనిపోయాడు. రేపు పోస్ట్ మార్టం చేస్తారు. రేపు దహనానికి కూడా ఊర్లోకి రానియొద్దంటున్నారు పోలీసులు. ఖచ్చితంగా దహనం ఊర్లోనే చేస్తాం, వాళ్ళ ఇంటికే తీసుకెళ్తాం. పోలీసు సహకరిస్తారా లేదా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు కూడా సిఐ ఫోన్ చేసి ఆ భాస్కర్ అనేవాడు బెదిరిస్తున్నాడు వీళ్ళని.
ఊర్లోకి తీసుకురాకూడదు, రాజీ పడాలి. రాజీ పడే ప్రశ్నే ఉండదు. పాపం నిజంగా చిన్నవాళ్ళైనా సరే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడం. మా ఇంట్లో వాడు చనిపోయాడు, మా ఊర్లో మా ఇంట్లోనే మేము దహనం చేసుకుందామని ఎస్పీ గారు డిఎస్పీ గారితో మాట్లాడుతున్నాను. వాళ్ళు ఊర్లోనే చేసుకునేటట్టు సహాయం చేస్తామన్నారు. చూద్దాం ఏమవుతుందో. ఓకే, థ్యాంక్ యూ మహేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్.